హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే వ్లాగ్ వచ్చేసి రామప్ప, బొగతా వాటర్ ఫాల్స్, కొంగల వాటర్ ఫాల్స్ అండ్ లక్నవరం. సో ఇక్కడ మేము ఏమేమి చేసామో, ఏమేమి అడ్వెంచర్స్ చేసామో అవన్నీ చూపిస్తాను, చూసేయండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. టైం చూడండి 3:25 అవుతుంది. సో మా ప్లాన్ వచ్చేసి ఓన్లీ 1 డే ట్రిప్. సో మేము ఎర్లీగా బయలుదేరితేనే అన్నీ చూసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వస్తామని చెప్పేసి త్వరగానే బయలుదేరాము. మనం కరెక్ట్గా హైదరాబాద్ నుండి వరంగల్కి వచ్చేసరికి మార్నింగ్ 6 అలా అయింది. సో 151 కిలోమీటర్స్ వచ్చేసాము. చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో. ఫైనల్గా మనం రామప్ప దేవాలయానికి అయితే వచ్చేసాము. ఇది వరంగల్ నుండి 67 కిలోమీటర్స్ ఉంది. ఇదైతే శాంపుల్గా నిర్మించారంట. సో ఒక ఐడియా కోసం ఇది కట్టినాక ఇది ఎలా ఉందో చూసి తర్వాత పెద్దగా రామప్ప ఆలయం కట్టించారు. ఈ ఆలయాన్ని కాకతీయులలో ఒక రాజైన గణపతి దేవుడు నిర్మించాడు 1213లో. సో దీనిని కన్స్ట్రక్ట్ చేసింది రామప్ప అనే ఆర్కిటెక్ట్. సో దీనికి రామప్ప అనే పేరు వచ్చింది. ఫైనల్గా మనం రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాము. ఈ ఆలయానికి ఇంకొక పేరు రుద్రేశ్వర ఆలయం కూడా. కాకతీయుల నాటి ఈ ఆలయం అసలు ఇంత కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఎంత బాగుందంటే ఆర్కిటెక్చర్ అయితే చెప్పలేము. అసలు ఎంత బాగా చెక్కారంటే ప్రతి ఒక్కటి క్లియర్గా ఎంత బాగా. అప్పుడైతే మిషన్స్ అలాంటివి ఏమీ లేవు. అలాంటివి ఏమీ లేకుండా, ఏ సహాయం లేకుండా నిర్మించాలంటే అప్పటి వాళ్ళు చాలా గ్రేట్. అసలు కింద మొత్తం మనకు పెద్ద పెద్ద బండలతో ఆలయాన్ని నిర్మించారు. కాకపోతే పైన మాత్రం తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఎందుకంటే కింద ఆల్రెడీ చాలా బరువు అయిపోయింది కాబట్టి. సో తేలికైన ఇటుకలు అంటే ఇక్కడ నీళ్ళల్లో వేస్తే తేలుతాయంట కూడా. మేము 10 సంవత్సరాల క్రితం మా స్కూల్లో ఎక్స్కర్షన్ జరిగినప్పుడు వచ్చాము. అప్పుడైతే చిన్న చిన్న ఇటుకలు ఉండేవి. వాటిని వాటర్లో వేసి తేలుతుందా లేదా అని కూడా మాకు చూపించారు. ఇక్కడ ఒక శిల్పం అయితే హిల్స్ వేసుకొని నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది. సో మనకు ఇది 1213లో నిర్మించారు కాబట్టి మన రాలీలు అప్పట్లోనే హిల్స్ వేసుకునేవాళ్ళు. ఇది మాత్రం బ్రిటిష్ వాళ్ళు మనకు పరిచయం చేసింది అయితే కాదు. ఇక్కడ నంది చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది.
మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి అక్కడ శివుడు ఉన్నాడు. శివుడి దగ్గర 365 వత్తులు వెలిగించాను. ఇదైతే దూరం నుండి చూస్తే టోటల్ రామప్ప గుడి ఎలా ఉందో కనబడుతుంది. ఇప్పుడు మనమైతే రామప్ప లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది కదా. ఈ చెరువుని కూడా కాకతీయ రాజులే నిర్మించారు. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే బొగోతా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఆహ్లాదకరమైన వాతావరణం. అసలు మేము అన్ సీజన్లో వచ్చాము, కానీ రెయినీ సీజన్లో వస్తే ఇంకా బాగుండేది. మనకు రామప్ప టెంపుల్ నుండి బొగోతా వాటర్ ఫాల్స్కి అయితే 88 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది మాకైతే. Under the stars up in the sky, directions hard to find. Under the stars up in the sky, I got lost at night. Under the stars up in the sky, directions hard to find. Under the stars up in the sky, I don't know where to take this, I don't wanna break this. We're living in the moment, we're living in the moment. Your head is on my shoulder, but never getting older. Baby, it's you and I. You and I. Yeah, we're stars in the sky. Oh, you and I. అక్కడ నుండి మేమైతే కొంగల వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాము. అసలు ఎంత అడ్వెంచర్ చేసామంటే అంత అడ్వెంచర్ చేసాము. ఎవరూ లేరు, ఒక ఊరాయన సహాయంతో కొంగల వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. అసలు చాలా ట్రెక్కింగ్ చేసాము. పోను 2.5 కిలోమీటర్స్, రాను 2.5 కిలోమీటర్స్, మొత్తం 5 కిలోమీటర్స్ నడిచాము. చాలా అలసిపోయాము అసలు. మీరు మాత్రం రెయినీ సీజన్లో మాత్రమే రండి, అన్ సీజన్లో వస్తే ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ నుండి కొంగల వాటర్ ఫాల్స్ దాకా నడిచాము. అది అంతా ఎలా ఉందో చూసేయండి.
ఫైనల్గా మనం కొంగల వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఇక్కడ ఏమీ లేదు, ఓన్లీ వాటర్ ఉన్నాయి. డిసప్పాయింట్ అయ్యాము, కానీ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. కొంగల వాటర్ ఫాల్స్ నుండి మేమైతే లక్నవరానికి వచ్చేసాము. అక్కడ నుండి ఇక్కడికైతే 61 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ రోప్ వే కూడా ఉంది. పర్సన్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంది. మా అక్క అయితే ట్రై చేసింది, నేనైతే ట్రై చేయలేకపోయాను. నాకైతే చాలా భయం. I know you'll follow me. I don't wanna take this, I don't wanna break this. We're living in the moment, living in the moment. Your head is on my shoulder, we're never getting older. Baby, it's you and I. Yeah, we're stars in the sky. నైట్ అయిపోయింది, అయినా కూడా మేము బోటింగ్ చేసాము. చాలా అడ్వెంచరస్ ఫీల్ వచ్చింది, చాలా భయం కూడా వేసింది. లొకేషన్ మొత్తం చూసుకుంటూ స్లోగా ఎంజాయ్ చేయాలంటే ఈ బోటే బెటర్. మూన్ చూడండి ఎంత బాగా వచ్చాడో. ఆ నీళ్ళల్లో ఆ మూన్ వెలుగు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అప్పటి వరకు బాయ్ బాయ్.